నమ్మకాన్ని కలిగించి ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర యూనివర్సిటీలో చదివిన వ్యక్తికి ఒక గౌరవాన్ని క్రియేట్ చేశాము. ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. యాక్సిస్ బ్యాంక్, విఎంఆర్జీఏ, జీవీఎంసీ, వనం మనం ఎన్జీఓ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కైలాసగిరి కొండవాలు ప్రాంతంలో నిర్వహించిన అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్ కార్యక్రమంలో భాగంగా 100 మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్ నరేష్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం అడవి మొక్కల్లో పలు విభిన్నవంతమైన జాతులను సేకరించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్ నరేష్, వనం మనం నిర్వాహకురాలు ఆర్నాదేవి తదితరులు మీడియాతో మాట్లాడుతూ యాక్సిస్ బ్యాంక్ నిర్వహించే సామాజిక బాధ్యతాయుతమైన కార్యక్రమాలలో భాగంగా వనం మనం ఎన్జీఓ సంస్థ పర్యావరణ హిత కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం ఆధునిక యుగంలో పర్యావరణంలో సంభవిస్తున్న అధిక ఉష్ణోగ్రత, అతి శీతల పవనాలు, కాలుష్యం తదితర విపరీతాలన్నీ మానవులు పర్యావరణం పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం వల్లే ఏర్పడుతున్నాయని హెచ్చరించారు. ఈ విషయాన్ని ముందుగా గమనించి పర్యావరణాన్ని రక్షించుకునే విధంగా పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ పచ్చదనాన్ని పెంపొందించే విధంగా మనం వనం సంస్థ మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అందుకు యాక్సిస్ బ్యాంక్ ప్రశంసనీయమన్నారు. వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళు చేసే కార్యక్రమాల్లో మా ఎన్జిఓ కూడా సపోర్ట్ చేస్తూ రావడం జరిగింది. దానిలో భాగంగా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం మీద ఎన్విరాన్మెంటల్ డేని పురస్కరించుకుని 5th నుంచి 12th వరకు కూడా 1 వీక్ డ్రైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. వాళ్ళు పాన్ ఇండియా మొత్తాన్ని పురస్కరించుకుని మొత్తం భారతదేశం మీద అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా ఈ డ్రైవ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా విశాఖపట్నానికి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మేము కూడా ఈ డ్రైవ్లో పాల్గొనడం జరిగింది. దీంట్లో భాగంగా విఎంఆర్డిఏ వాళ్ళతోనూ ఎకో విశాఖపట్నం ప్రాజెక్ట్కి, అలాగే లైఫ్ టెక్ ప్రాజెక్ట్ని, అట్లానే ఈ మనం వనం యాక్సిస్ వాళ్ళు వాలంటీర్స్, అలాగే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరూ కూడా మేమందరం కలిసి, అలాగే మా చీఫ్ గెస్ట్లు జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు, అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్ నరేష్ గారు, వీళ్ళందరి సహాయంతో మేమందరం కూడా ఇక్కడ 100 మొక్కలు నాటడం జరిగింది. అలాగే ప్రకృతికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలిగిస్తూ కేవలం ఇలాంటి చోట్లే కాకుండా మిగతా వాళ్ళందరి ఇళ్లలో కూడా మొక్కలు నాటుకుంటూ కూడా పర్యావరణాన్ని సంరక్షించాలని, అలాగే క్లీన్ విశాఖపట్నం, ఎక్కువ విశాఖపట్నంలో క్లీన్ విశాఖపట్నం అనే ప్రోగ్రాం, దీంట్లో కూడా చెత్తను ఎక్కడా పడేయకుండా మనం ఈ పార్క్స్ని వీటన్ని సేఫ్ చేసుకోవడం కోసం కూడా మనం ఇవన్నీ కూడా సంరక్షించుకోవడం కోసం ఇక్కడున్న చెత్తనంతా కూడా మేము ఎత్తి చూపిస్తూ వాళ్ళందరూ కూడా డస్ట్బిన్స్లో వేసి ఉన్న ఈ ఎకాలజీని అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కాపాడుకోవాలని వాళ్ళు ఈ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్ ఉదయ్ గారికి, అలాగే వాళ్ళ డైరెక్టర్స్ అందరికీ కూడా మా కృతజ్ఞతలు. రోజు యాక్సిస్ బ్యాంకు మరియు మనం టీం ఆధ్వర్యంలో గౌరవ జేడి లక్ష్మీనారాయణ గారి సమక్షంలో పర్యావరణ హితమైనటువంటి అద్భుతమైన కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ కైలాసగిరి ప్రాంత చుట్టుపక్కల ఉన్నటువంటి వేస్ట్, ముఖ్యంగా దాన్ని తొలగించే కార్యక్రమం చేపట్టారు. వారికి ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. అలాగే గొప్ప విషయం ఏంటంటే ఒక పద్ధతిగా మొక్కలు నాటే కార్యక్రమం వాళ్ళు చేపట్టడం జరిగింది. మంచి ఈ కొండ ప్రాంతాల్లో పెరిగే మొక్కల్ని వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో తీసుకొని ఇక్కడ మొక్కల్ని ఒక పద్ధతి ప్రకారం అందరూ పిల్లలు, పెద్దలు అందరూ కూడా రకరకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆ విధంగా చేయడం వల్ల మనకి ప్రతి వ్యక్తిలో కూడా ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ, అంటే పర్యావరణానికి మనం ఎటువంటి విఘాతం కలిగించకూడదు అన్న అవగాహన ఈరోజు కలిగించారు. అలాగే ప్రజలు కూడా ఇటువంటి ఎన్జిఓస్, ఇటువంటి యాక్సిస్ బ్యాంక్, ఇటువంటి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు రాబోయే రోజుల్లో వర్షాకాలం రాబోతుంది. ఇప్పుడు వనాలని మనం చెట్లు నాటాల్సిన అవసరం ఉంది, అంటే మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది. వాటికి ఒక ఉద్యమంలాగా మన విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా అందరూ కూడా మొక్కలు నాటి ఈ ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమం ఇంకా రకరకాల ఎన్జిఓస్ మనకు వర్క్ చేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేసి మనం ఈ ప్రకృతిని కాపాడుకుంటే మనం అందరం కూడా అంటుంటాం, మనం చాలామంది ఇది సర్వీస్ టు ద మ్యాన్ టు సర్వీస్ టు ద గాడ్ అంటుంటాం. మానవ సేవ మాధవ సేవ అని. మానవ సేవ మాధవ సేవ కాదు, మొత్తం అందరికీ, అంటే కోటి ప్రాణులకు కూడా ఇది సేవ అవుతుంది. కాబట్టి మనం చేసి ఈ ప్రతి పని కూడా సర్వ ప్రాణులకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని చేయాలని, మరిన్ని ఎన్జిఓలు, మరిన్ని మంచి కార్యక్రమాలు, సమాజ హితాన్ని కోరే కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంకు మరియు మనం వనం ఎన్జిఓ
ఆ తర్వాత విఎంఆర్డిఏ, జీవీఎంసీ, వీరందరూ యాక్సిస్ బ్యాంకు అందరూ కలిసి ముఖ్యంగా కైలాసగిరి ప్రాంతంలో ఒక 100 మొక్కలు నాటే ఒక ఉపక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందం. దీనితో పాటు కైలాసగిరి పరిసర ప్రాంతాలను కూడా స్వచ్ఛంగా ఉండడానికి, శుభ్రంగా ఉండడానికి క్లీన్లీనెస్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. సో ముఖ్యంగా ప్రజలు వాళ్ళ సామాజిక బాధ్యతను గుర్తించి ఈ విధంగా స్వచ్ఛందంగా వచ్చి ముందుకు రావడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇది ముఖ్యంగా విద్యార్థుల్లో దీన్ని ఒక జీవితంలో ఒక భాగంగా చేయగలిగితే వారు రేపు బాధ్యత కలిగిన పౌరులుగా వారు తయారవుతారు. కాబట్టి ఆ సంకల్పాన్ని పురస్కరించుకొని మనం మరియు యాక్సిస్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం చాలా గొప్ప విషయం. దీని నుంచి ప్రజలు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పరిసరాల్లో స్వచ్ఛత, పరిశుభ్రతను పాటించాల్సిన అవసరం మనది. ఎవరో వచ్చి మనం పడివేసిన వస్తువుల్ని తీసే విధంగా కాకుండా ప్రతి ప్రాంతంలో కూడా డస్ట్బిన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు కార్పొరేషన్ వారు. కాబట్టి ఆయా ప్రదేశాల్లో కనుక మనం వెళ్ళి వేస్ట్ బాటిల్స్ కానీ మిగతా వ్యర్థాలు కానీ అక్కడ వదిలేస్తే పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లో మేము చూస్తుంటే అనేక ప్రదేశాల్లో వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా విసిరేసిన సందర్భాలు కనిపించాయి. ఫైనల్గా ఏమవుతుందంటే మనం ప్రకృతిని పట్టించుకోకుంటే ప్రకృతి మన మీద దాని ప్రకోపాన్ని చూపిస్తుంది. అందుకనే మనం ఇప్పుడు 52 డిగ్రీల సెంటీగ్రేడ్ మన ఢిల్లీలో ఉందని చదివాం. కాబట్టి వీటన్నిటికీ కూడా మనమే బాధ్యులం. ప్రకృతి ఎప్పుడు కూడా పర్యావరణం చక్కగా ఉంటుంది, దాన్ని పాడు చేసేవాళ్ళం మనమే. కాబట్టి అటువంటి విధ్వంసం కాకుండా మనం అందరం కలిసి సామాజిక బాధ్యతను గుర్తు చేసుకుంటూ మన జీవితంలో, మన జీవన చర్యల్లో దాన్ని ఒక భాగంగా చేసుకుంటే చాలా ముఖ్యం. అందువల్ల ఈరోజు యాక్సిస్ బ్యాంక్కి మరియు మనం అన్న ఎన్జిఓ సంస్థకి, తర్వాత ముఖ్యంగా వారి శరణి గారికి, సునీల్ గారికి, ఉదయ్ గారికి, తర్వాత మిగతా పవన్ గారికి, వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ రామ్ నరేష్ గారు కూడా వారు సహాయం చేస్తూ ఈ మొక్కలన్నింటినీ కూడా వారు ఈ సంస్థలకు ఇచ్చి ఈ పర్యావరణ పరిరక్షణలో వారు పాల్గొనడం ఎంతో చాలా గొప్ప